ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. స్వాహాదేవి చరిత్ర. నారద మహర్షి కోరికపై నారాయణముని నవ్వి పురాణ ప్రసిద్ధము పురాతనము అయిన స్వాహాదేవి కథ చెప్పసాగాడు. సర్వకర్మలలో దేవతలకు హవిస్సునీయటంలో స్వాహాదేవి ప్రశస్తురాలు. సృష్టి ప్రథమంలో దేవతలంతా తమ ఆహారం కోసం బ్రహ్మలోకంలో సుమనోహరమైన బ్రహ్మసభకు వెళ్ళారు. వెళ్ళి తమ ఆహార విషయం బ్రహ్మకు నివేదించారు. బ్రహ్మ అది విని వారికి అభయమిచ్చి శ్రీహరిని స్తుతించాడు. అది విని నారదుడు, భగవానుడు యజ్ఞస్వరూపుడు, అది ఆయన కళ, యజ్ఞంలో బ్రాహ్మణులు ఇచ్చే హవిర్దానాన్ని దేవతలు గ్రహిస్తారు కదా అన్నాడు. అప్పుడు నారాయణముని మళ్ళీ చెప్పనారంభించాడు. ఓ మునిపుంగవ, బ్రాహ్మణులు క్షత్రియులు భక్తితో హవిర్దానమైతే చేస్తారు, కానీ ఆ దానం దేవతలు స్వీకరించరు. అందువల్లనే దేవతలందరూ విషణ్ణులై బ్రహ్మసభకు వెళ్ళి తమకు ఆహారం లేకపోవటం గూర్చి బ్రహ్మకు నివేదించారు. బ్రహ్మ విని ధ్యానంచే శ్రీకృష్ణుడి శరణు వివరాడు. ఆయన ఆజ్ఞతో అతడు మూల ప్రకృతిని పూజించాడు. అప్పుడు మూల ప్రకృతి సర్వశక్తి స్వరూపిణి, అతి సుందరి, రమణీయ, శ్యామాంగి, మనోహరి అయిన స్వాహాదేవి చిరునవ్వులు ఒలికిస్తూ బ్రహ్మ ముందు నిలిచి, ఓ బ్రహ్మ, వరమడుగు అన్నది. ఆ మాట విని సంభ్రమంతో, ఓ అతిలోక సుందరి, నీవు అగ్నిలోని దహనశక్తివి. నీవు లేకపోతే ప్రకృత్యాగ్ని దహించటానికి శక్తురాలు కాదు. నరుడు మంత్రం చివర నీ నామం ఉచ్చరించి స్వాహ అని హవిర్దానం వేయాలి. అప్పుడు దేవతల ఆనందంతో ప్రసన్నులవుతారు. అగ్నికి నీవు సంపత్స్వరూపిణివి, శ్రీరూపిణివి, గృహేశ్వరివి. అమ్మా, నీవు దేవతలకు మానవులకు పూజనీయురాలవు కావలసింది అన్నాడు. ఆ మాటలు విని ఆలోచించి స్వాహాదేవి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పింది. నేను చాలా కాలం కృష్ణుని గూర్చి తపస్సు చేస్తాను. కృష్ణుడు తప్ప మిగిలిందంతా స్వప్నం వంటి భ్రమ. నీవు బ్రహ్మవు, జగాలకు సృష్టికర్తవు. శంభుడు మృత్యువు, సంహర్త. ఆదిశేషుడు విశ్వాన్ని మోస్తాడు. ధర్మాలన్నింటికీ ధర్మదేవత సాక్షి. దేవగణాల్లోకెల్లా గణేశ్వరుడు మొట్టమొదట పూజింపదగినవాడు. ప్రకృతి కూడా శ్రీకృష్ణుని ప్రసాదం వల్లనే సర్వపూజనీయురాలైంది. శ్రీకృష్ణ సేవ వల్లనే మునులు, ఋషులు పూజ్యులయ్యారు. నేను కూడా ఎల్లప్పుడూ ఆయన పదపద్మాలను భక్తిభావంతో తలుస్తాను అని చెప్పి ఆమె పద్మనాభుని గూర్చి తపస్సు చేయదలిచింది. నిరామయుడైన కృష్ణుని ధ్యానించి తపస్సు చేయసాగింది. ఆమె ఒంటిపాదంపై నిలబడి 1,00,000 ఏళ్లు తపించింది. అప్పుడు ప్రకృతిపరుడు, నిర్గుణుడు, అతి కమనీయ రూపుడు అయిన శ్రీకృష్ణుడి రూపాన్ని ఆమె దర్శించింది. ఆమె కామంతో కామేశుడైన కృష్ణుని రూపసౌందర్యానికి ముగ్ధురాలైంది. సర్వజ్ఞుడైన కృష్ణుడు ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని క్షీణించిన అవయవాలు గల ఆమెను లేవనెత్తి తన తొడలపై కూర్చుండబెట్టుకొని, నీవు వరాహకల్పాన నా భార్య అవుతావు. నీవు నగ్నజితుని కూతురుగా పుట్టి నాగ్నజితి అనే పేరుతో ఒప్పుతావు. ఓ భామిని, ఇప్పుడు మాత్రం నీవు అగ్నికి పత్రికవి కావలసింది. నా ప్రసాదం వల్ల మంత్రాంగ రూపిణిగా,
పూజనీయురాలిగా అవుతావు. అగ్ని నిన్ను భక్తిభావంతో గృహలక్ష్మిగా గ్రహిస్తాడు, రమణీయమగు నీతో రమిస్తాడు అని చెప్పి కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశానుసారం అగ్ని సామవేదోక్తంగా స్వాహాదేవిని ధ్యానించి పూజించాడు. తరువాత సమంత్రకంగా ఆమెను పాణిగ్రహణం చేసుకొని ఆమెతో 100 దివ్య సంవత్సరాలు సుఖాలను అనుభవించాడు. అగ్నితేజం వల్ల స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు గర్భం దాల్చి తర్వాత మనోహరులైన దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని అనే 3 కొడుకులను కన్నది. నాటి నుండి ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన వారంతా మంత్రాలకు చివర స్వాహా చేర్చి హవిర్దానం చేయసాగారు. స్వాహాయుక్తమైన మంత్రం ప్రశస్తకమైందిగా స్వీకరించబడుతుంది. ఆ మంత్రగ్రహణ మాత్రం చేతనే సర్వసిద్ధులు కలుగుతాయి. స్వాహాయుక్తంచ మంత్రంచ యో గృహ్ణాతి ప్రశస్తకం సర్వసిద్ధిర్భవేత్ తస్య మంత్రగ్రహణమాత్రతః. విషములేని సర్పము, వేదహీనుడైన ద్విజుడు, పతిసేవలేని స్త్రీ, విద్యాహీనుడైన పురుషుడు, కొమ్మలు పళ్ళు లేని వృక్షములాగా స్వాహా చివర లేని మంత్రం సిద్ధించదు. దాంతో వేల్చకూడదు. దీనివల్ల బ్రాహ్మణులు సంతుష్టులయ్యారు. దేవతలు హవిస్సులు గ్రహించారు. మంత్రానికి చివర స్వాహా చేర్చిన మంత్రం ఎల్లప్పుడూ సఫలమవుతుంది. ఈ విధంగా ఉత్తమమైన స్వాహోపాఖ్యానం మొత్తం మోక్షాన్ని కలిగించే వాటిల్లో ఏం వినదల్చావో చెప్పు అన్నాడు. దానికి నారదుడు, ఓ మునీశ్వర, స్వాహా పూజా విధానం, ధ్యానం, స్తోత్రం నాకు తెల్ప ప్రార్థన అనగా నారాయణముని మళ్ళీ చెప్పసాగాడు. సామవేదోక్తమైన ధ్యానము, స్తోత్రము, పూజా విధానము చెబుతాను, విను. మునీశ్వర, సావధానంగా విను. ఏ యజ్ఞమైనా పూజని చేసేటప్పుడు సాలగ్రామాన కానీ కలిశాన కానీ స్వాహాదేవిని ఆవాహన చేసి యత్నంతో పూజించి ఫలం పొందటానికి యజ్ఞం చేయాలి. మంత్రసిద్ధి స్వరూపిణి, మంత్రాంగయుక్త, సిద్ధ, సిద్ధిద, నరులకు కర్మఫలదాయిని, శుభదాయి అయిన స్వాహాదేవిని మూలమంత్రంతో ధ్యానించి పాద్యాదులు అర్పించాలి. ఓ నారదమునీశ్వర, ఈ విధంగా మూలమంత్రంతో పూజిస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. ఓం హ్రీం శ్రీం వక్నిజయాయై దేవ్యై స్వాహ అనేది స్వాహాదేవి మూలమంత్రం. ఆమెను నిర్మలమైన భక్తితో పూజించడి వారి సర్వకామితార్థాలు తప్పక నెరవేరుతాయి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.